జయర్భద్ర సార్ నమో నమ. మనము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి ఆలోచించాలా. మీరు ఇది వీరభద్ర హెచ్చరిక, గులకరాలది చూసినాం, కోడికత్తి కేసు చూసినాం, వివేకానంద కేసు చూసినాం. ఇవన్నిటి గురించి మాట్లాడకూడదని స్టే తెచ్చుకుంటాడు ఆయన సుప్రీంకోర్టుకి పోయి. ఆడ ఒక లీగల్ టీం పెట్టుకొని కోర్టు గుమ్మరిస్తుంటారన్నమాట. వాళ్ళంతా లొసుగులు తీసుకొని దాంట్లో చట్టంలో లొసుగులు తీసుకొని ఈ విధంగా ఆడుకుంటున్నారు, వ్యవస్థలని ఇది చేస్తున్నారు. కేంద్రంలో కూడా అక్కడ పోయి ఢిల్లీలో పోయి, అందుకే వాళ్ళకి ధైర్యం అనమాట. ఏమైనా చేస్తే ఏమైనా మాట్లాడండి, చేయండి, రెచ్చగొట్టడం. ప్రభుత్వాల మీద రెచ్చగొట్టకూడదునా, వాళ్ళు పనిచేసేది చూడాలా, ఏమన్నది చెప్పాలా. ప్రజలు కూడా కొంచెము చైతన్యవంతులు కండి. మీకు డెవలప్ కావాలా, అభివృద్ధి కావాలా, సంక్షేమాలు కావాలంటే అది కుదరదు. ఉచిత విద్య అడగండి, ఉచిత వైద్యం అడగండి, మౌలిక వసతులు అడగండి, డెవలప్ అడగండి, ఉద్యోగాలు అడగండి, పరిశ్రమలు అడగండి. అంతేగాని అన్ని ఫ్రీ ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇంకెందుకు మీరు? మన ఆయన పరమశివుడు ఇదే చెప్పాడా? ఎవడు తల్లిని వాడే సాకోవాలి, ఎవడు పిల్లల్ని వాడే చదివించుకోవాలి, ఎవడు ఇల్లు వాడే కట్టుకోవాలి, ఎవడు పిల్లలు